కర్నూలు జిల్లా గార్గేపురంలో ముగ్గురు మహిళలు మృతి కలకలం రేపుతోంది. స్థానిక చెరువులో వారి మృతదేహాలు లభించాయి. తొలుత 2 మృతదేహాలు చెరువులో తేలియాడుతుండడాన్ని స్థానికులు గమనించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి వెళ్లిన పోలీసులు ఇద్దరిని బయటకు తీస్తుండగా మరో మృతదేహం కనిపించింది. దీంతో ముగ్గురిని గుర్తించారు. మృతదేహాలపై ఒక్క గాయం కూడా లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక్కడ 2 అన్నోన్ ఫిమేల్ డెడ్ బాడీస్ ఇక్కడ నగరవనం ఈ పాండ్లో తేలియాడుతున్నట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇన్ఫర్మేషన్ వచ్చినట్టు మనం తాలూకా సిఐ గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. సో వాళ్ళు వచ్చేసి ఆ డెడ్ బాడీస్ని మనకి ఇప్పుడు కర్నూలు మెడికల్ హాస్పిటల్లో ఆల్రెడీ మనం పోస్ట్మార్టం కోసం అక్కడ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అరౌండ్ మళ్ళీ మనకు 10:30 అరౌండ్ ఒక టైంలో మూడొక ఫిమేల్ డెడ్ బాడీ మనకు దీనికి అరౌండ్ ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గట్టు మీద ఉన్నట్లు కూడా ఒకటి మనకు సమాచారం రావడంతో మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. ప్రజెంట్ మనం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అసలు ఇది సూసైడా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నారో ఎవరైనా ఏదైనా ఇంటెన్షనల్గా చంపారనే దాని గురించి మనం యాక్చువల్గా ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో మనకు పోస్ట్ మార్టం తర్వాత బాడీ మీద ఎలాంటివి ఏమైనా ఉన్నాయనేది ఇంక్వెస్ట్లో మనకు మొత్తం డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత మనం ఫర్దర్ బేస్డ్ ఆన్ దట్ మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవన్నీ చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేసి సరౌండింగ్స్ అండ్ సీసీటీవీస్ ఉన్నాయో అవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఈ ఏరియాలో ఉన్న మొబైల్ టవర్ డంప్ కూడా తీసుకొని కూడా మనం ఇన్వెస్టిగేషన్లో భాగంగా అది కూడా చేయడం జరుగుతుంది. మృతదేహాలు దొరికాయి కాబట్టి ది గ్రావిటీ ఆఫ్ ద ఇన్సిడెంట్ని మేము అర్థం చేసుకుని ఎస్పీ గారు మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ ఐడెంటిటీని ఎస్టాబ్లిష్ చేయాలా మేము ఎవరు ఈ మహిళలు అనేది. ఇప్పటి వరకు కూడా ఈ మహిళలు పలానా గ్రామానికి సంబంధించిన వాళ్ళని ఎట్లాంటి సమాచారం కానీ మిస్సింగ్ కేసెస్ కానీ ఏవి కూడా దానికి కంపారిజన్ కాలేదు. అది కూడా వెరిఫై చేస్తున్నాము. అట్ ద సేమ్ టైము నైబరింగ్ డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉన్నాయో మనకి నంద్యాల కానీ అట్లా వారికి కూడా సమాచారం ఇచ్చి మనకి విలేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా కూడా ఇది మరొకసారి వెరిఫై చేస్తాం. టెక్నికల్ అంశాలని అలాగే ఈ శాస్త్రీయంగా ఇన్వెస్టిగేషన్ చేసే దాంట్లో భాగంగా మేము పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ని ప్రధానంగా తీసుకుంటాము. దానికి ఒక అడిషనల్ ఎస్పీ అండ్ డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్ పిఎంఈ చేసేటప్పుడు అక్కడ ప్రజెన్స్లో ఉండి ఏదైతే ఈ డాక్టర్స్ ఇచ్చే అడ్వైజెస్ ప్రైమరీ రిపోర్ట్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మేము కేసులు